అంతా ఇక్కడాగా అడుగు పెట్టిన 5 నిమిషాల్లోనే ఏదో కళ్ళకల్లోలం చేయాలని ఆశపడ్డావు కదా. అవకాశం కళ్ల ముందే కనిపిస్తుంటే చూస్తూ ఉన్నాను. ఏంటది? ఆ దుర్గ ఇంట్లో అడుగు పెట్టగానే అర్జున్ ఎంతో అభిమానంతో ఆ బొమ్మను బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ బొమ్మని చూసి నేను బాధపడాలి, అంతే కదా? నువ్వు బాధపడటం కాదు, అది బాధపడేలా చేయడానికి వాడుకోవాలి అంటున్నాను. ఎలా? ఇప్పుడు వాడు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఆ బొమ్మని మనం పగలగొట్టేశామనుకో, దుర్గకి ఇష్టం లేకనే పగలగొట్టిందని అర్జున్ కూడా అనుకుంటాడు. దాంతో అన్నపూర్ణ వదిన రెచ్చిపోతుంది. పక్కనే ఉండి నేను కామ్గా ఉంటానా? రగిలే మంటల్లో ఇంత పెట్రోల్ పోస్తాను. దుర్గకి అర్జున్ అంటే ఇష్టం లేదు కాబట్టే ఆ బొమ్మని పగలగొట్టిందని గొడవ పెద్దగా చేస్తాం. చివరికి దుర్గని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. ఎలాగూ ఇంట్లోనే ఉన్నావు కాబట్టి అర్జున్ కి దగ్గర అవటానికి మనం చేసే ప్లాన్ మనం చేసుకుంటాం. వెంటనే ఆ బొమ్మని పగలగొట్టేద్దాం. ఆగు, చుట్టూ గమనించుకోవాలి కదా. అందరూ వ్రతం దగ్గరున్నా కూడా ఎవరైనా వస్తారేమో చూసుకున్నాకే అడుగు ముందుకేయాలి. బాబు, మీరిద్దరూ ఇలా పీటల మీద కూర్చోండి. ఏ అలివేలు, ఆగు. మళ్ళా ఏం పగలగొట్టినావు? నువ్వు పని చేసేదానికంటే పగలగొట్టడమే ఎక్కువైపోయినది. ఏందది? అక్కడ బొమ్మ పగిలిపోయింటే శుభ్రం చేస్తున్నానమ్మా. పగిలిపోయిన ముక్కల్ని తీసుకెళ్లి బయటేస్తున్నానంతే. ఆ బొమ్మ పగలగొట్టారా? ఎవరు? అది నేను దుర్గకి ఇచ్చిన గిఫ్ట్ కదా. ఎవరు పగలగొడతారు? ఎవరికి ఇచ్చావో వాళ్లే పగలగొడతారు. ఏదో నీ సంతోషం కోసం తీసుకుని ఉంటుంది. పక్కకెళ్లగానే పగలగొట్టింది. నేను బొమ్మ పగలగొట్టడం ఏంటి? నాకేం తెలీదు. ఆ బొమ్మ యాడుండాది? అమ్మగారు రూమ్ లోనే ఉందమ్మా. నీ గదిలో ఉన్న బొమ్మ నీకు తెలియకుండా ఎట్టా పగిలిపోతాదే? ఇంకెవరైనా పోయి పగలగొడతారా ఏంది? నిజంగా ఆ బొమ్మ నేను పగలగొట్టలేదు. పగలగొట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. యాడుండా ఈ ముక్కలో? అమ్మగారి గదిలోనే ఉన్నాయమ్మా. చేయి జారి పగిలిపోయిందేమోనని ఈ ముక్కలు పారేయడానికి తీసుకెళ్తున్నాను. అక్కడ బొమ్మ పగలగొట్టొచ్చి ఇక్కడ ఏం తెలియనట్టు పూజలో కూర్చుంది. బావుంది, కొత్త కోడలి నిర్వాకం. అర్హత లేనోళ్ళని తీసుకొచ్చి కోడల్ని చేసుకుంటే ఇదిగో ఇలానే ఉంటుంది. నాకేం తెలియదని చెప్తున్నాను కదా. ఆపుతావా అమ్మా? ప్రతి దానికి నాటకాల అడ్డం బాగా అలవాటైపోయిండాది నీకు. ఈ పెండ్లి అనుకున్న కాడి నుంచి చూస్తుండాను. పైకేమో ఇష్టం ఉన్నట్టు నటిస్తుండావు. ఆ పొద్దు చూస్తే చీర చినిగిపోయిందని చెప్పినారు. నువ్వు చూస్తేనేమో నీ పేరు వాడి పేరు దాని మీద వేసుకొనుండావు. ఈ పొద్దు చూస్తే అదే నేనైతేనా నా జీవితాంతం దాచిపెట్టుకునేదాన్ని. తను కాబట్టి అలా పగలగొట్టేసింది. ఇలాంటి అమ్మాయితో ఎక్కువ కాలం కలిసి ఉండలేవరా అర్జున్? తనది ప్రేమ కాదు, అంతా నటనే. చిరంజీవి అంటే పడినప్పుడు నీ మీద మాత్రం ప్రేమ ఎలా ఉంటుంది? అది కేవలం ప్రతీకారంతోనే ఇంటికొచ్చింది.
అందరూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారా? ఓ బొమ్మ పగిలింది, దానివల్ల ఎవరికైనా గాయాలయ్యాయా, రక్తం వచ్చిందా? దేనికి ఇంత గొడవ చేస్తున్నారు? వాడు చెప్తున్నాడు కదా ఇంకో బొమ్మ కొనిస్తానని. అయినా నువ్వు కూడా ఏంటమ్మా, వాడు ప్రేమగా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా దాచుకోవాలి కదమ్మా. పరిస్థితి చేజారిపోతుంది. అక్క తప్పు చేయకపోయినా వాళ్ళ నిందలే నిజమయ్యేలా ఉన్నాయి. సార్ కూడా నమ్మే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక దీని గురించి ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. దయచేసి అందరూ నన్ను క్షమించండి. బావగారు ఇచ్చిన బొమ్మ ఎలా ఉందా అని నేను చూస్తుండగా పొరపాటున చేజారి కింద పడిపోయింది. చెప్తే అక్క తిడుతుందని నేను చెప్పలేదు. ఏమ్మా బుద్ధుండదా నీకో? బొమ్మ పగిలుండదని ఇంత రచ్చ జరుగుతా ఉంటే చూస్తా ఊరుకుంటావా? ఈ మాటేదో ముందే చెప్పొచ్చు కదా.